100 గజాల ప్లేస్ ఇచ్చారన్న భూదాన బోర్డు వాళ్ళు. ప్రొసీడింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. కానీ ఆర్డర్లు ఉన్నప్పటికీ మహిళలు కూల్చేశారన్న. పొద్దున్నే 6 గంటలకే దొంగలు పడ్డారన్న మా కాలనీలో. కానీ అట్లా చేస్తారని మేము అనుకోలేదన్న. అసలు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మమ్మల్ని ఎవ్వరు అంత భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ పార్టీ వాళ్ళే ఆ దొంగలాగా వచ్చి మహిళను నేలమట్టం చేసేసారు. ఇలా వండుకొని తినడానికి కూడా బోలు బొచ్చలు బియ్యం కూడా ఏం లేని పరిస్థితి మాది. మేము 10 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటాం. మన ఇల్లు కట్టుకొని అక్కడనే ఉంటున్నాం. మేము ఒకవేళ ఉన్నోళ్ళం అయితే మేము ఆ చీకట్లో వాళ్ళ కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్డు లేదు కదా, మేము ఎందుకుంటామన్నా అక్కడ లేకనే కదా అక్కడ బడి ఉండేది. మేము చిన్న సోలార్ లైట్లు పెట్టుకొని ఉంటున్నాం. అక్కడ కరెంటు మొత్తం తీసేసారు. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంతగా చేయలే, మమ్మల్ని అసలు పట్టించుకోలే. కరెంటు ఉన్నది మాకు, మున్సిపల్ ఆఫీసు నీళ్ళు వచ్చినాయి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే మమ్మల్ని ఇట్లా చేశారు. 17 కోట్లట ఒక ఎకరం. కలెక్టరేట్ పక్కన ఉన్నది కదా, మేము ఉండొద్దని మా మీద కన్నుబడ్డది. ఏదన్నా పేదల ప్రభుత్వం ఎక్కడుందన్నా? ఎక్కడుందన్న పేదల ప్రభుత్వం? పేదోనికి నువ్వు ఇల్లున్నప్పుడు వానికి పట్టా ఇచ్చి వానికి రోడ్డు వానికి వసతులు కల్పించేది ప్రభుత్వం అవుతుంది. ఇది ప్రభుత్వం అవుతుందా? ఈ పేదల పార్టీ అంటారు అది ఎన్ని కాదు. అది ఇల్లును కూల్చేసే పార్టీ అని చెప్తూనే ఉంటారు కదన్నా. ఇల్లును కూల్చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే డోజర్లు. అసలు పెద్ద డబల్ టచ్ బండి తీసుకొచ్చారు. ఆ జేసీబీలో గూలలే మా ఇల్లులు. డబల్ టచ్ బండ్లు తీసుకొని వచ్చారు. తెల్లారి మళ్ళా వచ్చి మొత్తం గూలగొట్టారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసే కదన్న ఈ పని చేసింది. వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి, వాళ్ళు బతకడానికి మమ్మల్ని నేలపాలు చేశారు. వాళ్ళు బతకడం కోసం మమ్మల్ని నేలమట్టం చేసేసారు. చెట్ల కిందనే ఉంటున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని వస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తారు. ఈ రోజు అన్నం కూడా లోపలికి రానియలేదట. ఎందుకంటే మేము రోడ్డుకి ఎక్కినాం కదా ధర్నాకు. అన్నం లోపలికి రానియకపోతే రోడ్డు మీదకి వచ్చి తీసుకొని పోయి తింటారట. అసలు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఏమి ఇవ్వలే మాకు. కానీ ఇచ్చినమని చెప్తారు, అది ఫేక్. ఇవ్వలే అసలు. మా ప్లేస్లో మాకే ఇల్లు కట్టించి ఇవ్వాలన్న. మా ప్లేస్ మాకే, వేరే ప్లేస్లకు మేము పోము. మా ప్లేస్లో మాకే ఇల్లు కట్టించి మా నష్టపరిహారం కింద మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి.